హర్ లైఫ్, ఆమె జీవితం అంతటిని బట్టి కూడా దేవునికి చాలా వందనస్తులమై ఉన్నాము. ప్రతి విషయంలో కూడా మనము వందనస్తులమై ఉన్నాము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను అని రాయబడినట్టుగా చూస్తున్నాం. రెండోది, దేవుడు ఆమెలో ఉంచినటువంటి అనేక సుగుణములు ఉన్నాయి. గ్రేట్ వర్చ్యూస్ అంటున్నాం, మంచి గుణశీలములు ఉన్నాయని గమనిస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పిన సాక్ష్యాల ద్వారా ఆమె ఒక సర్వీస్ మోటో, అంటే పరిచర్య అనేటువంటి ఒక మనసు ఆమె కలిగి ఉండడం, ఆమె జీవితం అంతా కూడా ఎంబీ మెడికల్ సెంటర్లో తన కాంట్రిబ్యూషన్, ఆ సేవా జీవితాన్ని ఆమెకి ఇచ్చింది. అది ప్రాఫిట్ మోటో కాదు. చాలా మంది సాక్ష్యాలు మరణ సమయంలో చెప్పారు, చాలా లో శాలరీతో చేశారు. మిషనరీల యొక్క నీడలో, వారి ఆధ్వర్యంలో, వారి యొక్క డిసిప్లిన్లో, ఆ ప్యూరిటీలో వారు పనిచేశారన్నమాట. సో అవి వారు తమ జీవితంలో అవి తీసుకోగలిగి దాన్ని పాటించగలుగుతూ అలా దేవుని సేవలో వారు కొనసాగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇట్స్ ఎ మినిస్ట్రీ అని అంటాం అన్నమాట. మరొక పరిచర్య చేశారు. అది ఒక పరిచర్య స్థలముగా ఆనాటి యొక్క ఆంధ్రప్రదేశ్లో చుట్టుముట్టు రాష్ట్రాలకి ఇదొక గొప్ప మహిమతో నింపబడిన స్థలముగా, ఎ గ్లోరియస్ ప్లేస్గా అందరికీ తెలిసిన విషయం ఇది. సో అట్లాంటి స్థలంలో ఇట్లాంటి అమ్మగారుల్లో చాలా మంది దేవుని సేవ చేసిన వారు ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. భూమి మీదను తర్వాత అక్కడ కూడా వారికి గొప్ప బహుమానము, ప్రతిఫలం ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. బైబిల్ మనకు ఒక్కటే చెప్తా ఉంది, ఎవరు గొప్పవారు, హూ ఈజ్ గ్రేట్, ఎవరు గొప్పవారు ప్రపంచంలో, ఎవరు అంటే ఎవరు ఎంతమందికి పరిచర్య చేస్తారో, హూ విల్ సర్వ్ అమాంగ్ ఆల్, అంటే అన్నిలో ఎవరు గొప్పవారంటే ఎవరు అందరికీ పరిచారకుడై ఉంటాడో వారు గొప్ప అని యేసు సెలవిచ్చినారు. కాబట్టి ఆటి జీవితము ఆ విధమైన అద్భుతమైనటువంటి ఒక పరిచారం చేసేటువంటి బిడ్డగా, క్రీస్తు యొక్క మాదిరిని చూపించినటువంటి బిడ్డగా మరి మనం గమనిస్తా ఉన్నాం. హార్డ్ వర్కర్, డెడికేటెడ్ వర్కర్, మరియు అంతేకాకుండా ఒక డిసిప్లిన్ వర్కర్గా కూడా మరి మనం చూస్తున్నాం. బ్యాలెన్స్డ్ లైఫ్ ఆమె జీవించిందంటే ఇల్లు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత అక్కడ డ్యూటీ, తర్వాత చర్చ్ లైఫ్. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అమ్మగారుల యొక్క మీటింగ్స్ కావచ్చు, ప్రేయర్స్ కావచ్చు, చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన మరి గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇటు మా బేతని ఎంబీ చర్చ్లో కూడా ఉమెన్స్ యొక్క రోల్ చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర బేతని ఎంబీ చర్చ్లో కూడా, అలాగే ఫ్రీజన్ కాలనీలో కూడా ఉన్న విషయము మరొకసారి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ మరి ఇక్కడ ఉన్న స్త్రీలు, అక్కడున్న స్త్రీలలో ఎంతగానో మరి ఆ ప్రభుని స్తుతిస్తూ వారిని అభినందిస్తున్నాను. అప్రిషియేటబుల్ లైఫ్ అండ్ వర్క్ వాళ్ళది ఉందని గమనిస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తున్నప్పుడు మరి మరియమ్మ ఆంటీ చాలా హంబుల్గా కనపడింది నాకైతే. నేను మాట్లాడుతున్న టైంలో కొన్ని ఇయర్స్ నుంచి ఆమె చాలా డౌన్ టు ఎర్త్, హ్యూమిలిటీ, హంబుల్ లైఫ్లో నాకు కనపడింది. చేయి ముద్దు పెట్టుకునేది, లేవాలని ప్రయత్నం చేస్తూ ఉంది, మరి దగ్గరికి చేర్చుకోవడం చూస్తూ ఉంటున్నాం. మరి అలాంటి యొక్క లైఫ్ని ఆమె లాస్ట్ ఇయర్స్లో గోల్డెన్ ఇయర్స్ అంటూ ఉంటాం. ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎ మ్యాన్, ఈ భూమి మీద జీవించే జీవితము మొదటి హౌ వి స్టార్ట్, హౌ వి కంటిన్యూ అనే దానికంటే కూడా హౌ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ అనేది చాలా, ఇట్ షుడ్ బి అ గోల్డెన్ ఇయర్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ అని బైబిల్లో అబ్రహాం గురించి, కొంతమంది భక్తుల గురించి ఆ మాట రాయబడింది. ఎందుకు ఆ మాట అన్నారంటే వారు విశ్వాసముతో వారి యొక్క జీవితం ప్రారంభించారు, విశ్వాసముతో తమ యొక్క జీవితాన్ని కొనసాగించారు, విశ్వాసముతో మరణించారు అనే మాట అద్భుతంగా మనం చూస్తున్నాం. అందరం ఆలోచిద్దాం. హల్లెలూయా. ఇది హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసముతో తమ మృతి పొందిరి అని రాయబడింది. అది గొప్ప మరణం. అంటే అమ్మగారు, మేము చాలాసార్లు లాస్ట్ కాటేజ్ మీటింగ్ కూడా పెట్టినప్పుడు ఆమె అలాగా క్రీస్తు గురించిన మాటలు ప్రార్థన చేయమని అనడము,
తన విశ్వాసాన్ని కూడా వ్యక్తపరచడంలో కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అలాగే ఒక స్పిరిచువల్ ఒక మదర్గా కూడా ఆమె ఉంది అని కూడా గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంతమంది ఈ యొక్క వయసు అయిపోయిన తర్వాత అనారోగ్య పరిస్థితుల్లో కొంచెం చీదరించుకోవడం, లేకపోతే ఏం దేవుడు అట్లా అనడం, నాకు దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు అనడం, ఇట్లాంటి కొన్ని విషయాలు మరి ఆ అనీజీనెస్ని బట్టి పరిస్థితిని బట్టి అనేసి ఉంటాయి. కానీ ఆంటీ మరి తన ఫెయిత్ని అలాగా కాపాడుకుంటూ మరి ఆ సమయంలో కూడా చాలా మందికి మరి ఆమె యొక్క ఆ స్పిరిచువల్ లైఫ్ని తను కనపరిచినటువంటి పరిస్థితులు కూడా నేను గమనించి దేవునికి ఎంతో ఆమె జీవితాన్ని బట్టి వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మరి చివరిగా మనం గమనించినప్పుడు మరి థ్యాంక్ఫుల్ లైఫ్ ఏమి కాకుండా మెమరీస్తో మన జీవితాలను మనం గడపడమే కాకుండా మరి మనం వీ హ్యావ్ టు ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్. మన ముందు జీవించిన వ్యక్తుల యొక్క మరి అడుగు జాడలను ఉన్నాయి, దేవుడు ఉంచాడు. క్రీస్తు అడుగు జాడలు ఉంటాయి, క్రీస్తు అడుగు జాడలలో నడిచిన వాళ్ళ అడుగు జాడలు కూడా మనకు ఉంటాయి. వాట్ దే హ్యావ్ లెఫ్ట్ ద లెగసీ, వాళ్ళు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ సాక్ష్యాల ద్వారా ఇటు మనము విడిపడిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా ఏమి నేర్చుకోగలుగుతున్నాం, ఏమి మనం ఫాలో అవుతున్నాం. చిన్న జీవితము ఒకే ఒక జీవితం మనకు ఉంటుంది. ఆ జీవితాన్ని ఆంటీ యొక్క జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోగలిగి, మనము దానిని ఏది అంగీకరించగలిగి, ఏది దానిని అప్లై చేసుకొని ఫాలో అవ్వడము అనేది మెమోరియల్ సర్వీస్ యొక్క ముఖ్యమైన పర్పస్ అనే విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరి అటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఫ్రీజన్ కాలనీ అనగానే మిషనరీస్, తర్వాత పరిచర్య, డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, మినిస్ట్రీ,